Yeah. So hello beautiful people, welcome back to the Uncertified guys. So guys, today we are going to react to Code. State versus Nobody trailer. Official trailer. Yes. So already మనం ఈ టీజర్ చూసే సమయంలో చాలా కన్ఫ్యూజన్ ఉండే. ఆ కన్ఫ్యూజన్ అనేది 7th మార్చ్ కి అనేది సాల్వ్ చేస్తారని చెప్పారు. 7th మార్చ్ అనేది ఫ్రైడే రోజు కలుద్దామని చెప్పారు. సో 7th మార్చ్ కి అనేది మన ట్రైలర్ రిలీజ్ అయింది కానీ we are reacting to the late because some kind of issues వల్ల మనం ఇది రియాక్ట్ చేయలేకపోతున్నాం. సో ఈ రోజు రియాక్ట్ చేస్తున్నాం మనం ఈ ట్రైలర్ కి. సో గైస్ 14th మార్చ్ కి అనేది రిలీజ్ కాబోతుంది. సో స్టారింగ్ వచ్చేసి ప్రియదర్శి అన్న మాత్రమే నాకు తెలిసింది ఇందులో. ప్లేస్ ఇంకా నారీస్ ప్రొడక్షన్స్ కదా, నాని ఒక ఓపెన్ లో ఒక స్టేట్మెంట్ చెప్పాడు, ఇఫ్ దిస్ మూవీ బాగాలేదు అనుకో సో హిట్ 3 నాకు అంటే కొత్త వచ్చే హిట్ 3 మూవీ అసలు చూడకండి అని చెప్పాడు. సో అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడంటే అన్న చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు, అండ్ మూవీ చాలా బాగుండబోతుందని. ఎందుకంటే ఇప్పుడు ఒక స్టార్ అనేది న్యాచురల్ స్టార్ మనకు ఇంత కాన్ఫిడెన్స్ గా చెప్తున్నారంటే సో డెఫినెట్ గా లైక్ ఉండబోతుంది ఏదో. సో ఎందుకంటే ఇప్పుడు ఏదైనా స్టార్ ఇంతగానం చెప్తున్నారు. నాకు వచ్చి అంటే హిట్ 3 ఎంత ఆ టీజర్ చూస్తున్నా నాకు ఎంత ఇది ఉంది, వేరే లెవెల్లో ఉంది. ఆ మూవీని చూడకూడదని అంత పెద్ద స్టేట్మెంట్ ఇవ్వడం అంటే చిన్న విషయం కాదు. సో ఎస్ గైస్, సో వితౌట్ ఎనీ డిలే మనం ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దామా? అండ్ ఈ వీడియోలో చూసేద్దాం మనం కన్ఫ్యూజన్ అనేది ట్రైలర్ లో బ్రేక్ చేయగలుగుతామా లేదని. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. 3 2 and 1 లెట్స్ గో. ఇది కంప్లైంట్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి. సెక్షన్ చెప్తాను రాసుకోండి. సెక్షన్ 366A, ప్రొక్యూరేషన్ ఆఫ్ ఎ మైనర్ గర్ల్. అసలు కేసు ఏంటి అది? 354A, సెక్షువల్ హెరాస్మెంట్ ఆఫ్ ఎ గర్ల్. 354B, క్రిమినల్ ఫోర్స్ అగేన్స్ట్ ఎ గర్ల్. 354C, వాయిరిజం, బ్లాక్మెయిలింగ్ ఎ గర్ల్. నీ మీద పెట్టిన కేసు ఒప్పుకుంటా లేదా? మీరు ఏం చెప్పాలనుకున్నా మీ లాయర్ తీసుకొచ్చి కోర్టులో చెప్పుకోండి. 354D, స్టాకింగ్ ఎ గర్ల్. ఈ లోపు కానీ మండేనే ఫైనల్ జడ్జ్మెంట్ ఉంది సార్. అండ్ సెక్షన్ 11 and 12 ఆఫ్ పాక్సో యాక్ట్. ఏంటి ఇది? ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ అగైన్స్. ఏ కేసు కట్టారా పగబట్టారా? ఈ సెక్షన్ ఏంటి? అక్యూజ్డ్ ఎవరు? మా తమ్ముడు లాంటి సార్. ఏంటి? రిమాండ్ లో ఉన్నాడు సార్. అది కాదు, బెయిల్ వస్తుంది కదా. రాలేదు సార్, 78 రోజుల నుంచి రిమాండ్ లోనే ఉన్నాడు. అమ్మా నా షర్ట్ ఇస్త్రీ చేసావా? రేపు పొద్దున్న కోర్టుకు వచ్చి ఆ అమ్మాయి వాడు చేయలేదండి, వాడు చేయి నేనే తీసుకున్నా, భుజం మీద తీసుకున్నానని చెప్పిన శిక్ష వాడికి పడుతుంది. దట్ ఈస్ పాక్సో. ఇప్పుడు ఏం చేస్తావు? పాక్సో అనగానే పెద్ద పెద్ద లాయర్ల వెనకడు వేస్తున్నారు. నాకు నమ్మకం ఉంది లారీ, ఈ కేసు నేను హ్యాండిల్ చేయగలను. రేపు నేను కోర్టుకు వెళ్ళలేదనుకో ఆ కుర్రోడికి 14 ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది. ఈ కేసు మనం టేకప్ చేయట్లేదు సార్. మనం పోలీసులకు అగేన్స్ట్ గా బెనిఫిట్ ఆఫ్ డౌట్ రేజ్ చేయొచ్చు సార్. ఆ కుర్రాన్ని బయట తీసుకురావడం కష్టం. ఈ ఫైల్లో కనిపిస్తున్నంత ఈజీ కేసు ఏం కాదు. మీ వాడు చేసిన తప్పేంటో మీకు అర్థమవుతుందా? ఈ కేసులో మీ వాడిని ఎవ్వరు కాపాడలేదు. అంటే ఇంతమంది ఫ్యాన్స్ సో వెల్ అరే నిజంగా చాలా బాగుంది. అరే అసలు ఊహించుకోలేదు ఈ లైక్ ఇలా ఉండబోతుందో. సో డెఫినెట్ గా గైస్ కోర్ట్ డ్రామా అనుకున్నా నాకు అనిపించింది ఏదో మేబీ లైక్ విలేజ్ లో ఏదో జరిగినట్టుంది. సో దాన్ని బట్టి కొన్ని లైక్ ఇష్యూస్ అనేది రేజ్ చేస్తున్నారు, లైక్ మన విలేజెస్ ఇష్యూస్ దాని రిగార్డింగ్ ఉంటుందేమో అనుకున్నాం కానీ బట్ ఇట్స్ టోటలీ డిఫరెంట్. చిన్న గెస్ చేయవచ్చు. ఐ మీన్
అమ్మాయి ఇంకో ప్రిజన్ లో చేశారు, ఆ అబ్బాయి వాళ్ళిద్దరు లవ్ సైడ్ వచ్చు. సో వాళ్ళ అమ్మాయి సైడ్ పేరెంట్స్ వాళ్ళకి కొంచెం నచ్చుండకపోవచ్చు. సో చిన్న జాతి అవన్నీ జేబీ సూర్య. నేను అంటే టోటల్ గా చూడలేదు, నాకు టైం దొరకలేదు. ఇట్స్ ఓకే. సో అలానే వాళ్ళకి ఓవర్ లేకుంటే మన సూర్య హెల్ప్ చేశాడు. సో ఇందులో కూడా అలాగనే మన ప్రియదర్శి ఉన్నాడు, అతనికి ట్రూత్ ఏదో తెలుసు. సో హీఈస్ హెల్పింగ్. సో నిజంగా అంటే ఇన్ని అరే అసలు ఇన్ని సెక్షన్స్ 3-4 సెక్షన్స్ చేశాడు. ఇంకో దాని మీదకి ఇంకో పాక్స్ ఒకటి. అండ్ పాక్సో విన్న తర్వాత ప్రతి ఒక్క లాయర్ లైక్ Back బ్యాక్ step స్టెప్ వేస్తున్నారు. అంటే టోటల్ గా అంత- ఎవ్వరు అసలు ఆ కేసు తీసుకుందామని అనుకుంటలేరు. అంత డేరింగ్ లేదు ఎవరికి, ఎందుకంటే అది అదే ఒకసారి అయ్యిందంటే కెరీర్ కూడా ఎండ్ చేసి ఆ. కేపబిలిటీ ఉన్నది ఆ యాక్ట్ కి. ఎందుకంటే అనుకోకుండా పాక్సోలో ఎట్లా అంటే ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన వాడు చెయ్యి చేసినా లేక అమ్మాయి తీసుకొని చెయ్యి వేయించుకున్నా పడేది శిక్ష వీడికే. సో గైస్ నిజంగా ఇంకో సెక్షన్ చూశాను గాయస్, కొంచెం వేడిగా లేదా స్టాకింగ్ అట్ గర్ల్. స్టాక్ చేసినందుకు కూడా ఏదో సెక్షన్ ఉందంట, దాని మీద ఇంకా ఫైన్స్ పడతాయి. వాట్ లైక్ అది ఒకటి ఉంటుంది లైక్ 13 seconds అది ఉంటుంది. 13 seconds 13 seconds దాకా అంటే చూడొచ్చు 12 seconds డెడ్ లైన్. సో గైస్ బేసిక్గా చెప్పాలంటే ట్రైలర్ మాత్రం చాలా బాగుంది. అండ్ నిజంగా లైక్ నాని సార్ చెప్పారు ఆల్రెడీ లైక్ అంటే మీరు మూవీ మాత్రం చాలా వేరే క్రేజీగా ఉండబోతుంది. సో మీరు డెఫినెట్ గా థియేటర్ కన్నా వెళ్ళండి అని చెప్పారు. సో వీఆర్ గోయింగ్ టు ది థియేటర్, ఎందుకంటే నాకు Sure, నచ్చింది definitely. నాకు నచ్చింది. అంటే టీజర్ ఎంత మంచిగా కట్ చేశారు, ఎంత మంచి సీన్స్ చెప్పారు. ప్లస్ ఇది మనకు తెలియాలి మెయిన్ థింగ్ మనకు ఇది దీంట్లో సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ప్లస్ అలా ఏ కేసెస్ అయితే ఉన్నాయో ఈ కేసు గురించి మనకు మొత్తం ఐడియా ఉండాలి. ఎందుకంటే ఇలాంటి కేసెస్ అనేవి చాలా ఉన్నాయి, చాలా జరుగుతున్నాయి కూడా. సో దీని మెయిన్ రీజన్ లైక్ మనం తెలుసుకోవాలి దీని గురించి. సో ఎస్ గైస్ 14th March అనేది మనం డెఫినెట్ గా థియేటర్ కి వెళ్తున్నాం. అండ్ రివ్యూ కూడా ఇదే ఛానల్ రాబోతుంది. రివ్యూ యూ హ్యావ్ టు సబ్స్క్రైబ్ అండ్ 14th March ఐ థింక్ హోలీకి రాబోతుంది. సో యా మనం వెళ్దాం కన్ఫర్మ్ గా. అండ్ మేక్ షూర్ యూ హిట్ దట్ సబ్స్క్రైబ్ బటన్ అండ్ నోటిఫికేషన్ జస్ట్ కామెంట్ కూడా చేయండి, రికమెండేషన్ కూడా ఇవ్వండి. అండ్ నోటిఫికేషన్ బెల్ ని కూడా ఆన్ చేసుకోండి. అండ్ మళ్ళీ కలుసుకుందాం నెక్స్ట్ వచ్చే వీడియోలో. టిల్ దెన్ టేక్ కేర్, బై బై, హ్యావ్ ఫన్, ఐ లవ్ యూ, టాడా, బై బై. బై.